హలో అండి. గుడ్ టాపిక్స్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకే, ఈరోజు గుడ్ టాపిక్స్లో మన గుడ్ టాపిక్ వచ్చేసి ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ గురించి అందరికీ తెలుసు, బట్ అందులో తెలియని కొన్ని ఫీచర్స్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఫేస్బుక్కి షిఫ్ట్ అవుదామండి. ఓకే, ఇది నా ఫేస్బుక్ అకౌంట్. దీంట్లో మనం ఫ్రెండ్స్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే, ఓవరాల్గా టోటల్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే టైం లైన్లో థ్యాంక్స్ ఫర్ ఆల్ అని టైప్ చేస్తాము. లేదా మహా అయితే ఒక ఫోటో పెడతాము, థ్యాంక్స్ అనే ఫోటో ఒక్కటి పోస్ట్ చేస్తాము. అలా కాకుండా మనం సింగిల్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే వాళ్ళ పర్సనల్ మెసేజ్లో మనం థ్యాంక్స్ అని టైప్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇలాగా. ఓకే, లేదా వాళ్ళ టైం లైన్లో థ్యాంక్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా కాకుండా ఫేస్బుక్ మనకి ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేసింది, అది మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. అది మనం ఇప్పుడు ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ అడ్రస్ బార్ అని ఉంది చూడండి, ఫేస్బుక్ అడ్రస్ బార్. ఇక్కడ /థ్యాంక్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. /థ్యాంక్స్ చూస్తున్నారు కదండి, అడ్రస్ బార్లో ఇది అడ్రస్ బార్ అంటారు. ఇక్కడ వచ్చేసి /థ్యాంక్స్ చూడండి అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇప్పుడు మనకి సే థ్యాంక్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సే థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏమని ఉంది, ఈ యూజర్ ఐడి పేరు పవన్ అన్న భక్తుడు. ఇతన్ని వచ్చేసి ఫస్ట్ ఉంది కాబట్టి హే పవన్ అన్న అని వచ్చిందనమాట. వీడియో స్టార్ట్ అయింది, అదే పవన్ కళ్యాణ్ అని ఉంది. ఇతనిది క్లిక్ చేసిన వెంటనే హే పవన్ అని వచ్చింది. ఓకే, ఇలాగా మనం ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నామో ఇండివిజువల్గా వాళ్ళ నేమ్ ప్రెస్ చేసిన వెంటనే అకౌంట్ ఐడి ఇలా ప్రెస్ చేసిన వెంటనే వాళ్ళకి థ్యాంక్స్ అనేది వీడియో వెళ్ళిపోతుంది. ఒక్కసారి చూద్దాము ఇది ఎలా ఉంటుందో వీడియో ఫీచర్ ఒకసారి చూడండి. ఓకే, ఈ ఫొటోస్ అన్నీ పవన్ అన్న భక్తుడు అని ఉన్నారు కదా, అతనికి సంబంధించినవి ఈ ఫొటోస్ అన్నీ. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోని షేర్ చేయాలి అనుకుంటే థీమ్ చేంజ్ కిందకి జరిగితే థీమ్ చేంజ్ అని ఉంటుంది. ఓల్డ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి, మీరు ఫొటోస్ ఏమన్నా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మీ ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళు ఆ ఫ్యామిలీ పర్సన్ అయితే ఇంకా మీ మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి ఫొటోస్ అప్డేట్ ఏమన్నా చేసుకోవాలి అంటే మీరు సిస్టంలోకి వెళ్ళి ఇది సిస్టంలోకి వెళ్ళడానికి ఆప్షన్ అనమాట. సిస్టంలోకి వెళ్ళి మీ ఫొటోస్ ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి కదండి, వీటిని ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటిని యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే 10 ఫొటోస్ ఉన్నాయి, 10 ఫొటోస్ కావాలంటే 10 ఫొటోస్ యాడ్ చేయొచ్చు, లేదా ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయి ఇవి. ఓకే, ఇప్పుడు మనం షేర్ వీడియో ప్రెస్ చేద్దాం. షేర్ వీడియో చూడండి, షేర్ వీడియో ప్రెస్ చేద్దాం మనం. ఓకే, షేర్ వీడియో ప్రెస్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఫ్రెండ్స్ అని ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం ఫ్రెండ్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే ఓన్లీ మీ అండ్ కస్టమ్ చూడండి, ఇది ఆప్షన్స్ వచ్చాయి. కస్టమ్ అంటే మనం సెలెక్టెడ్ ఫ్రెండ్స్కి పంపించుకోవచ్చు. అంటే ఇతనికి ఈ వీడియో పంపిస్తున్నట్టు వేరే వాళ్ళందరూ చూడాలా వద్దా అనేది ఈ ఆప్షన్. హూ షుడ్ సీ దిస్. ఓకే, ఫ్రెండ్స్ అందరికీ పంపించినా పర్వాలేదు అంటే వాళ్ళందరికీ కనిపించినా పర్లేదు అంటే ఫ్రెండ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓన్లీ మీ అని ప్రెస్ చేస్తే మీకు తప్ప ఎవరికి కనిపించదు. ఓకే,
అండ్ కస్టమ్ అని ప్రెస్ చేస్తే అందులో మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, ఏ ఫ్రెండ్స్కి పంపించాలో, ఏ ఫ్రెండ్స్ చూడొచ్చో ఈ వీడియో. నేను ఫ్రెండ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇంకో విషయం, ఇందాక వీడియోలో మెసేజ్ వచ్చింది కదండి, ఆ మెసేజ్ అంతా ఇదే. మనకి కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు మెసేజ్ని. ఓకే, I made you a video to say thanks for being such a good friend. ఓకే, ఇలా అయినా చేసుకోవచ్చు. థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే లేదా బర్త్డే విష్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పోస్ట్ వీడియో క్లిక్ చేస్తే అతనికి సెండ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఫేస్బుక్లో ఉన్న థ్యాంక్స్ అనే ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు.